ఎన్ని పదాలున్నా, ఎన్ని కోట్ల పదాలున్నా, కోటాను కోట్ల పదాలున్నా, ముఖ్యమైన పదము దేవుడు. ఆ దేవుడు అనే పదమే కనుక లేకపోతే ఇంకేమీ లేదని అర్థం. కాబట్టి అత్యున్నతమైనటువంటి దేవుని ఎడల ఇన్ని అనర్థాలు, అపార్థాలు ఎందుకు వచ్చాయి అని మనం ఆలోచించాలి. ఏంటి అనేక అనర్థాలకు కారణం ఏంటి? అపార్థాలు. అపార్థం అంటే ఏంటి? సరిగ్గా అర్థం, మిస్అండర్స్టాండింగ్, సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం. అది కుటుంబమైన, సంఘమైన, సమాజమైన, దేశమైన, ప్రపంచమైన. అపార్థాలకి, అనర్థాలకి కారణం అనేది మూల పురుషుడు అపవాది. దీని ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఎవరు? జైరక్ కాదు. అపార్థాలకి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఎవరండి? అపవాది. ఎక్కడ వేసాడు చెప్పండి తన పునాది? ఆది కాండ. సిస్టర్ గారు చెప్పారు ఆది కాండ 3:1 ఏం చెప్పారు చెప్పండి? క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఏమని? ఇది నిజమా? అక్కడతో స్టార్ట్ అవుతుంది. వదినా మీ ఆయన 12 గంటలకు వస్తున్నారా, మరీ పిచ్చిదానిలాగా ఉన్నావు, అయినా నాకెందుకు అనుకొని వెళ్ళిపోద్ది. అంతే, ఆ పిచ్చిదే నిజంగా పిచ్చి ఎక్కిపోద్ది. ఈ వదిన ఎందుకు చెప్పిందో మా ఆయన 12కి ఎందుకు వస్తుంది సార్ అబ్జర్వ్ చేయాలని. అలా నాటాడు అపార్థాన్ని. అది ఎప్పటి వరకు అలా కొనసాగుతుంది. తర్వాత హేరోదు రాజు దగ్గరకు వచ్చింది. ఆయన మొట్టమొదటిగా యేసు ప్రభువుని అపార్థం చేసుకున్న మొదటి వ్యక్తి ఆయన. యేసు ప్రభు రాజుల రాజుగా వచ్చాడని జ్ఞానులు వచ్చి చెప్పిన సమాచారాన్ని బట్టి ఆయన కలవరం చెందాడంట. ఏంటి కుమ్మర మాస్టర్ బుర్రక తెలుసా? దాని సంగతాల గురించి ఆ పాట ఇప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అపార్థం. అందుకొరకు ఆయన ఏం చేయాలనుకుంటే యేసు ప్రభువుని బాల్య దశలోనే హతమార్చాలని ప్రణాళికలు రూపొందించి ప్రయత్నం చేసే వాని వశము కాలేదు. ఇది దేవుని ప్రణాళిక, అనాదికాల సంకల్పం. కాబట్టి దేవుడు అంత ఉన్నతమైన ఉద్దేశంతో యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించినది. ఒక ఉన్నతమైన ప్రణాళిక ఏంటి? మానవ జాతి నశించి నరకానికి వెళ్లకుండా ప్రతి వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి, మోక్షానికి వెళ్ళాలి, దేవుడున్న స్థలానికి వెళ్ళాలి అనేది దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళిక. దాని కొరకే యేసు ప్రభు ఈ లోకానికి. ఆ అపార్థముతోనే అలా నడుస్తూ ఉంది. ఈరోజు అపార్థాలు ఎక్కడి వరకు వచ్చాయి? ఇది అన్యమతము. యేసు ప్రభు వారు విదేశీ దేవుడు, యేసు ప్రభువుడు కుల సంబంధమైన దేవుడు, ఒక మత సంబంధమైన దేవుడు అనేటి వరకు ఎదిగాయి. మనం వింటున్నాం కదా లోకంలో మత మార్పిడి. అసలు క్రైస్తవులు చేసేది మతి మార్పిడి. ఇంకా చెప్పాలంటే మనస్సు మార్పిడి, మారు మనస్సు అంటారు. ఏంటి? మతాన్ని మార్చడానికి యేసు ప్రభు రాలేదు, క్రైస్తవాన్ని బోధించలేదు. అయితే క్రైస్తవ మతం అనే పేరే బైబిల్లో లేదు. కాబట్టి మనుషులు అపార్థంలో వెళ్తున్నారు. ఇప్పుడు దీన్నే మనం ఛేదించాలి కదా. కనుక ఈ విషయాలు మనం గమనిస్తూ ముందుకు వెళ్తే దేవుడు అన్న సంగతి దగ్గరికి ముందు రావాలి. ఒక 2 అంశాలు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు అన్న సంగతి అర్థం అంటే నేల, నీరు. నేల అంటే భూమి, నీరు అంటే మహాసముద్రాలు. మహాసముద్రాలు ఎన్నండి? 5. చెప్పండి. పాండవులు ఎంతమంది అలా అంటుంటే కనిపించదు, ఇక్కడే కనిపిస్తున్నాయి 5 ఫింగర్స్. డైరెక్ట్ హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం అంటే హిందువులది కాదు, అది కూడా తెలియాలా? సరే, వచ్చేసాయి మొత్తానికి సముద్రాలన్నీ. ఈ సముద్రాలు భూమితో అటాచ్మెంట్ అయ్యి ఇదంతా ఒక బంతిలాగా ఉంది. నీరు భూమి కలిసే ఒక గ్లోబ్గా ఉంది. యోబు గ్రంథం 37:12 ఉంటుంది. కాబట్టి ఇది గ్లోబ్ అని దేవుడు ఎప్పుడో వ్రాయించారు. ఇది తిరుగుతూ ఉంది. ఈ భూమి మీదే చెట్లు, చేమలు, పశుపక్షాదులు, సముద్రాలు, సముద్ర మత్స్యాలు, 84 లక్షల జీవరాశులు అంటారు. అందులో మనిషి కూడా ఒక జీవి. వీళ్ళందరూ కలిసి ఈ భూమి మీదే ఉన్నారు. ఇప్పుడుకున్న దేశాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. నేను ఇంటర్నెట్లో చూస్తే 249 దేశాలు వచ్చాయి. నాకు ఇంకా ఎక్కువ ఉన్నాయేమో నాకు తెలియదు. ఈ దేశాలన్నీ ఎన్న మీద ఉన్నాయి? ఈ భూగోళం మీదే ఉన్నారు. ఏంటి? సుమారుగా 900 కోట్ల జనాభాని జనాభా లెక్కలు కూడా చెప్తుంది ప్రతిరోజు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎంతమంది కలిసి ఉన్నదంతా ఈ భూమి మీదే. దీని అర్థం సృష్టి ఒకటే ఉంది.
ఇదంతా కలిపి ఒక సృష్టి. దీనికి బట్టి సృష్టికర్తలు కూడా ఎంతమంది ఉంటారు? ఇద్దరుండే అవకాశమే లేదు. సృష్టి ఒకటే కనుక సృష్టికర్త ఒక్కడే. మరి సృష్టికర్త ఈ దేవుడే అని ఎలా చెబుతారు అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఎంతోమంది ముక్కోడ దేవతలని ప్రపంచమంతా రకరకాల దేవతలు మన దేశంలో ఇంకా ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు, పూజిస్తుంటారు. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. కానీ నువ్వు ఆరాధించే దేవుడు సృష్టికర్త అయి ఉండాలి. అది ఫస్ట్ బేస్మెంట్, ఫస్ట్ క్వాలిటీ. అది మీరు ఒకసారి బెంగళూరు పోలీసులకి, రైల్వే పోలీసులకి ఒక సూట్ కేసు దొరికింది. అప్పుడు ఇది ఎవరిదని పేపర్ ప్రకటన ఇచ్చారు. పేపర్లో చాలా మంది చదివారు, కానీ 10 మంది మాత్రం నాదని పోలీస్ స్టేషన్కి వచ్చారు. రైల్వే పోలీస్ బెంగళూరులో అది పేపర్లో వేశాడు. వచ్చిన తర్వాత పెట్టి చూపించారు ఈ 10 మందికి. ఆలవాకయ్యారు పోలీసులే. ఎందుకని? అందులో ఒకడే పెట్టగలవాడు, మిగతా వాళ్ళందరూ దొంగలే. పాట పాడారు పౌల్ గారు అన్నాము. ఆయన సెంట్రల్ జైల్లో మారాడు, దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం. ఆయన మంచి సింగరు, మా చర్చిలో మంచి కీబోర్డ్ ప్లేయరు, మంచి రచయిత, మంచి గాస్పల్ సింగరు, ఎన్నెన్నో ఉన్నాయి క్వాలిటీస్ దేవుడు ఇచ్చారు ఆయన. అయితే వాళ్ళు కంగారు పడ్డారు. అప్పుడు ఏం చేశారంటే 10 మందికి 10 వైట్ పేపర్స్ ఇచ్చారు. పెట్టెలో ఏమున్నాయో అప్పుడు అందరూ రాశారు. దొంగలకు ధైర్యం ఎక్కువ ఏంటి, దొంగలా మనం దబాయించలేము. అమాయకులు వాళ్ళు ఎంత డామినేషన్ చేస్తారంటే, మీరు కోర్టుకి తీసుకెళ్లి పోలీసుని ఆ దొంగని చూడండి ఎప్పుడైనా, ఈడు దజ్జాగా నడుస్తుంటాడు, తగ్గేది లేదని. పోలీసే భయంగా వెళ్తుంటాడు. ఎందుకని? ఈడు ఎటు లాక్కుపోతాడో తెలియదు. జైలు నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి. వీళ్ళు కూడా అలాగే రాశారు. రాస్తే ఒకడిగా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే పెట్లు ఏమున్నాయో మొత్తం ఏటీఎం కార్డు, డ్రెస్, కాల్గేట్, ఏం పేస్ట్ అన్నీ కూడా అప్పుడు పెట్టుకోవాలి అతను తెలిసింది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు అయ్యారంటే, ఈ సృష్టి ఎలా వచ్చిందో అన్న సంగతి గొప్ప దేవుడైన సృష్టికర్తని యెహోవా మొదటి పేజీలోనే తేల్చి పడేశాడు. బైబిల్ ఇప్పారంటే మొట్టమొదటి పేజీలో సృష్టి క్రమాన్నంతా కూడా పెట్టాడు. ఆ మొదటి వచనం ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. అక్కడ 5 అంశాలు ఉంటాయి. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. ఈ 5 అంశాలు శాస్త్రవేత్తలకు ఎప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఆది అంటే కాలం, ఇది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు, అంచనాగా చెప్తారు అంతే. ఆది ఎప్పుడు వచ్చిందో, తర్వాత భూమి అది కూడా తెలియదు. దాని చుట్టుకొలత బరువు అన్నీ తెలిస్తే భూములు ఏమన్నా చెక్ చేస్తారు, కానీ ఎప్పుడు వచ్చిందని తెలియదు. ఆకాశం కూడా అంతే. ఆకాశం అంటే శూన్యమే, ఏమీ లేదు. అది కానీ 5-6 వచనాలు చూస్తే కనిపిస్తాం మొదటి అధ్యాయంలో. తర్వాత పని చేసే విధానం, దాని క్రియేషన్, ఇది ఎలా ఉత్పత్తి చేయబడింది, పదార్థం ఎలాగ మ్యాటర్ అనేది ఎలాగ అనేది ఎప్పటికీ కూడా. కానీ ఇన్ని సంగతులు వచనంలోనే శాస్త్రవేత్తలు బంధించాడు దేవుడు. ఇది చాలా కష్టమైనటువంటి సమస్య ఇది. తర్వాత చదువుతుంటే ఈ క్రమం అంతా ఉంటుంది. కాబట్టి దేవుడు అనే పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసి, సృష్టి ఒకటే కనుక ఆయన సృష్టికర్త అయి ఉంటేనే ఆ దేవుడు, సృష్టికర్తనే దేవుడు అంటాం మనం. ఏంటి, సృష్టికర్త వేరు దేవుడు వేరు కాదు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టికర్త లేదా దేవుడిని తెలియని వారు అంటే సృష్టికర్తను గుర్తించలేకపోతే సృష్టిని పూజిస్తారు. ఇదే వేరియేషన్. అలా దేవుడిని వదిలి సృష్టిని పూజించే దాని అర్థం ఏంటంటే, మనీ ఆర్డర్ పంపించిన వదిలి పోస్ట్ మ్యాన్కి దండం పెట్టినట్టు. అర్థమవుతుందా? ఈ క్రియేటర్ గాడ్ ఎవరున్నారో ఆయన తెలియకపోతే నువ్వు దేన్నో పడతా అని అంటావు. ఇది తలనొప్పి. ఎందుకని దేవుడే లేడని నాస్తిక బ్యాచ్ కొంత తయారైంది. సరే, నడుస్తుంది. అయితే ఈ అపార్థాలు అనర్థాలు నడుస్తున్నప్పటికీ భారతదేశంలో దేవుడు మంచి మూమెంట్ తీసుకొచ్చారు. భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికంటే భక్తిగల దేశం, అతి భక్తిగల దేశం అని చెప్పాలి. ఏంటి, భారతదేశంలో ఉన్న భక్తి ఏ దేశంలో ఏదో చెప్పవచ్చు, అది గర్వకారణం. అయితే రోమాపత్రిక చూడండి, 10వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దైవభక్తి యందు చాలా ఆసక్తి ఉంది, కానీ ఆసక్తి ఏమి జ్ఞానానుసారమైనది కాదు. అంటే సరైన విధానంలో లేదని. మరి ఏమంటే చీమ సిద్ధజ్ఞాని, కోడి కాలజ్ఞాని, పంది బురద జ్ఞాని, కుక్క సుజ్ఞాని, మనిషి అజ్ఞాని అంటారు చాలా మంది. ఇది కొటేషన్ లాగా.
ఏంటి చీమ సిద్ధజ్ఞాని, చీమకి కాలాలు తెలుస్తాయి, ఎప్పుడు సంపాదించాలి, ఎప్పుడు దాచుకోవాలి, ఎప్పుడు బయటకు పోవాలి, ఎప్పుడు లోపల ఉండాలి, వర్షాకాలం ఎండాకాలం అన్నీ కూడా. కోడి కాలజ్ఞాని, దానికి ఒక టైమింగ్ ఉంటుంది అరవటానికి. కుక్క సుజ్ఞాని, కుక్కకు ఒక ముద్ద పెడితే తనకు 14 సంవత్సరాల లైఫ్ అంటారు. ఏ రోజు నువ్వు కనబడినా మళ్ళీ నీకు ఆ విశ్వాసాన్ని కనపరుస్తుంది. పంది బుర్రజ్ఞాని, నువ్వు ఎంత స్విమ్మింగ్ పూల్లో సబ్బులతో స్నానం చేసి 1,00,000 ఏమైనా వాడు వదిలేమంటే బురదలోకి వెళ్ళిపోతుంది, బురద జ్ఞాని. మనిషి అజ్ఞాని, ఎందుకు? దేవుణ్ణి తెలియకపోతే ఎప్పుడైనా మనిషి అజ్ఞానే. నేను జ్ఞానులు మనం చెప్పుకొని అజ్ఞానులేరు అంటాడు వాక్యంలో. ఫిలిప్పీ పత్రిక 3:19లో తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు అన్నాడు. ఎందుకని? దేవుడు మనుషులను చేశాడని సత్యం, నిజం. మనుషులు దేవుణ్ణి చేస్తున్నారు, ఇదే అజ్ఞానం. వారి జ్ఞానం జ్ఞానానుసారమైనది కాదంటున్నారు ఆసక్తి. కాబట్టి దేవుణ్ణి దేవునిగా మహింపరచాలి. దేవుణ్ణి ఎవరు పుట్టించలేరు, ఎవరు పోషించలేరు, దేవునికి ఏది ఎవరు ఇవ్వలేరు, దేవుడే అన్ని అందరికి ఇస్తాడు. కాబట్టి దేవుని విషయంలో మనం కొద్దిగా డైవర్ట్ అయ్యాం. అయితే దేవుడు అతి భక్తి కలిగిన ఈ దేశంలో ఋషీశ్వరులకు ఈ సృష్టి ఏంటి, సృష్టి ఎలా వచ్చింది, దీని సంగతులు ఏంటని తెలుసుకోవడానికి కొంతమంది తపస్సులు చేశారు భారతీయ ఋషులు. వాళ్ళకి కొంత ప్రత్యక్షత వచ్చింది, దైవ ప్రత్యక్షత. మీరు భారతీయ వేదాలు ఎవరైనా చూసారో లేదో తెలియదు, పూర్తిగా అవి క్రైస్తవ గ్రంథాలే. చాలామందికి తెలియదు. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ నన్ను కలవండి, అవి ఎలా క్రైస్తవ గ్రంథాలో చెప్తాను. అందులో ముఖ్యమైన విషయాలు అంటే ఏ దేవుడి పేరు ఉండదు వేదాల్లో. హిందూ దేవుడు కానీ, ముస్లిం దేవుడు కానీ, ఎవరి ఏ పేరు ఉండదు. కానీ అందులో ఉన్న ప్రతి కొటేషన్ కూడా, ప్రతి మంత్రం కూడా దగ్గరగా ఇంచుమించు 90% యేసు ప్రభువు దగ్గరికే ఉంటాయి. మొత్తం వేదాల్లో దేవుడు మాట్లాడింది ఒక మాట ఉంది, ఇంకే మాట దేవుడు మాట్లాడింది కాదు, అది యేసుక్రీస్తు మాట్లాడింది. దేవునికి స్తోత్రం. వేదాలు ఏముంది? దేవుడు దేవుడు అంటున్నాం కదా, దేవుడు అని 3 అక్షరాల్లో చివరి అక్షరం డూమువులు ప్రథమ భక్తి అంటే ఏకవచనం. వేదం ఏం చెప్తుందంటే ఏకోం దేవోం ద్వితీయం నాస్తి తద్దేవనమాత్మరూపాయ నమః. ఏకోం దేవోం ద్వితీయం నాస్తి, ఇద్దరు కాదు, ఆ దేవుడు ఒక్కడే ఆత్మస్వరూపుడు అని చెప్తుంది. యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించారు. మనకు ఒక పాట ఉంది, సువార్త పాట, చాలా పాట. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. యేసుప్రభు పట్ల అపార్థం చేసుకునే వ్యక్తులకి యేసుప్రభు ఎవరో తెలియదు అని మనం చెబుతాం. ఎందుకు అపార్థం చేసుకున్నారు అనే సంగతి ముందే చేస్తాం. ఫౌండర్ ప్రెసిడెంట్ ఎవరు? అపవాది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తుంది అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభుని మనుషులు ఎలా అర్థం చేసుకుంటారో 4 స్టేజ్లు మనం తీసుకుందాం. మొట్టమొదటి యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. ఆ సమరయ స్త్రీ యూదులవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దహనముకిమ్మని ఎలా అడుగుతున్నా. చాలు, ఇక్కడ మనం గమనిద్దాం. యేసు ప్రభు వారు శరీరధారికి లోకంలో ఉన్న కాలంలో ఒక గ్రామాన్ని, ఒక ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఒక స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడే సంభాషణ ఇది మనందరికీ తెలుసు. మానవ జాతి యేసు ప్రభుని అర్థం చేసుకునే ఆ విధానం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆమె యేసు ప్రభుతో ఏమంటుందంటే, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఏల దాహమునకు అడుగుతున్నావు అంటే ఏంటి? ఆయన్ను ఒక మానవునిగా గుర్తించింది. మొట్టమొదటి ఒక మనిషిగా, యూదునిగా. రెండవది ఒక కులానికి, ఒక జాతికి సంబంధించిన వ్యక్తిగా 2 విషయాలు చూపిస్తున్నారు. అది ఎప్పటికీ ఉంది ఈ దేశంలో, జాతి వివక్షత. ఈ దేశంలో ఉంది, ఇంకే దేశంలో లేదు. అదే గొప్పతనం, మన దేశం యొక్క గొప్పతనం అంటే చెప్పుకోవచ్చు. ఏంటి అతిశయపడవలసిన, సిగ్గుపడాల్సిన సంగతి అతిశయించడం అదే. ఏంటి మానవ కోటి అంతటి కూడా ఒక్కడే దేవుడై మానవ జాతిని పుట్టించింది ఒక్క దేవుడని సంగతి తెలుస్తున్నా, ఈ మానవులందరినీ ఆ దేవుడు చేశాడు అనడానికి ఆదికాండము 2:7 ఏముంది? దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాశకరంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు మతానికి ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి. 13 మత గ్రంథాలు చదివాను నేను.
కానీ మతాలు అంటే దేవుడు అనే పదం 3 మత గ్రంథాలు, హిందూ, ఇస్లాం, క్రిస్టియన్ 3 గ్రంథాలు దేవుడు, మిగతా వాటిలో ఉండదు. బౌద్ధ, జైను, సిక్కు, జోరస్ట్రియన్ ఈ మత గ్రంథాల్లో దేవుడు అనే పదం ఉండదు, ఆ మాట ఉండదు. గురువులు అవంతా కూడా. ఈ మూడింటిని కూడా మనం పరిశీలన చేస్తే అనుకుందాం, ఉదాహరణకి 2 దేవుళ్ళు ఉన్నారు అనుకోండి. తాను చేయబోయే మానవుల కొరకు మొదటి భూగోళాన్ని చేయాలి, ఇది 100%. దాని తర్వాత మనిషికి అవసరమైన ప్రతి వాయువు మీద ఉండాలి, ఆక్సిజన్ అన్ని ఏవైతే ఉన్నాయో 46 వాయువులు. దాంతోపాటు చెట్లు, చేమలు, మనిషికి అన్నీ అవసరమే కదా. మనిషికి దేనికి అవసరం లేదు అంటే మనం సృష్టికి అవసరం లేదు, సృష్టి మాత్రం మనకి అవసరం కనుక దేవుడు ఇదంతా చేశాడు. అలాగే సూర్య, చంద్ర, నక్షత్రాలు కూడా మనిషికి అవసరమే. ఒక క్రైస్తవ దేవుడు చేసాం అనుకున్నా, అందులో మానవుడు కూడా 2 చేతులతో, 2 కాళ్ళతో, ఒక తలకాయతో, 2 కళ్ళు, ఒక ముక్కు, 2 చెవులు ఇలా చేశాడు. మరొక దేవుడు తాను కూడా చేయాలనుకుంటే ముందు భూగోళాన్ని చేయాలి, ఇప్పుడు చెప్పినవన్నీ చేయాలి. అంటే మనుషులు గొడవలాగే దేవుడికి కూడా గొడవలు ఉంటాయి. ఒకవేళ ఇగో వచ్చింది అనుకోండి, నేను చేసే మనిషికి యేసు ప్రభు ఒక తలకాయతో చేశాడా, అయితే నేను చేయబోయే మానవుడికి 2 తలకాయలు అన్నాడు అనుకోండి. ఓహో, యేసు ప్రభు 2 చేతులు చేశాడా, అలాగైతే నేను 4 చేతులు చేస్తాను. 2 కాళ్ళ, వెనక్కి కూడా నడడానికి ఇంకో 2 కాళ్ళు. అతను ఒక సూర్యుడిని చేస్తాడు. ఆ ఎండ ఈడు భూమి మీద పడింది అనుకోండి, ఎండ గొడవ, సూర్యుడి గొడవ. ఏడు కోడి అక్కడికి వెళ్ళిందని, కొంగ ఇక్కడికి వచ్చిందని, మీ చెట్టు ఎక్కడ పుట్టిందని గొడవలు ఉంటాయి పల్లెటూరులో గొట్ల మీద. ఆ రీతిలో వస్తుంది. అసలు ఎప్పటి వరకు సృష్టి నడుస్తున్న క్రమం అంతా కూడా అలాగే వెళ్తుంది. అందుకే ఆది కాలంలో సెటిల్ చేశాడు దేవుడు, సెటిల్మెంట్. ఎందుకంటే తమ జాతిని ఉత్పత్తి చేస్తుంది. అది కొంగని, కోతిని, మనిషిని పుట్టిస్తుందని దేవుడు అప్పుడే చెప్పారు. చింతగేటికి మల్లెపువ్వులు, కోతి కడుపులో పంది పుట్టడం, మనిషి కడుపులో ఎద్దు పుట్టడం, ఇవన్నీ కూడా కాకమ్మ కథలు అంటారు. మీరు ద డిస్కవర్ ఆఫ్ ఇండియాని మొదట భారతదేశ ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు రాశారు. అందులో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సంగతులన్నీ అరేబియన్ నైట్స్ కథలు అన్నాడు ఆయన. సాక్షాత్తు ఎవరు? నెహ్రూ గారు. అది మనమంటే కేసేస్తారు, ఇంకేదో చేస్తారు. ఆయన భారత ప్రధాని, ధనవంతుడు కనుక, జ్ఞానవంతుడు కనుక అంత గొప్ప సంగతిని చెప్పారు. కాబట్టి ఈ విధంగా దేవుళ్ళు ఇద్దరు లేదని తెలుస్తుంది. ప్రపంచ మానవులంతా ఒకలాగే ఉత్పత్తి అవుతూ క్రమంగా నడుస్తుంది. కాబట్టి దేవుడు ఒక్కడే, ఇద్దరుండే అవకాశమే లేదు. ఈ స్త్రీ, నువ్వు యూదుడవు, నేను సమరయ స్త్రీని, ఒక జాతి వివక్ష చూపిస్తుంది. ఈ దేశంలో కులతత్వం ఉందని అందరికీ తెలుసు. అది తెలుసా లేదా? ఏంటి, ఒక జాతిని, మానవ జాతిని దూరంగా పెట్టి అంటరాదు, ముట్టరాదు, రారాదు, పోరాదు, ఎన్నెన్నో ఆంక్షలు పాఠ్య పుస్తకాల మీద రాస్తారు. అంటరానితనం, అమానుష్యమని ఎన్నెన్నో రాస్తారు, కానీ పాఠ్యపులో లేవు. సరే, నడుస్తుంది, నడవండి. ఈ వివక్షత అనేది ఒక మనిషికి ఉందంటే అతనికి ఏం తెలియదు అంటే, ఒక సృష్టికర్త ఒకడు ఉన్నాడు, అందరికి ఆయన తెలియదు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృజించలేదా? ఈ సంగతి తెలియాలి. ఇది మనకి ఎలాగ అర్థం అవుతుంది అంటే, అమెరికా వెళ్ళి హలో బ్రదర్ సిస్టర్ అనొచ్చు, నువ్వు ఐర్లాండ్ వెళ్ళి హలో బ్రదర్ సిస్టర్ అనొచ్చు, ఏంటి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి హలో అనకాపల్లి వెళ్ళి అనొచ్చు, 6 లెవెల్ అనొచ్చు. ఎందుకు? ఎవరో తల్లికి ఎవరో తండ్రికి పుట్టినాడు బ్రదర్ సిస్టర్ అంటున్నావు అంటే, తండ్రి అక్కడ ఉన్నాడు నీకు, ఆయన పిల్లలు, అందుకే బ్రదర్ సిస్టర్ అంటాం ఎవరినైనా. మనందరికీ తండ్రి ఒక్కడే కదా, ఒక్క దేవుడు మనలను సృజించలేదా? సృష్టి. కాబట్టి నేను దేవుడనే చెప్పిన, దేవుడు చెప్పి నేనే దేవుడిని చెప్పినటువంటి ఒకే ఒక మాట బైబిల్లో కనిపిస్తుందండి. నేను దేవుడను అనే మాట, ఇంకా నేను పరిశుద్ధుడను అని చెప్పిన గొప్ప దేవుడు బైబిల్లో మీకు కనిపిస్తారు. నేను సృష్టికర్తనని చెబుతూ సృష్టి చేసిన విధానాన్ని, సమస్త సృష్టిని, అంతేకాదు అందులో మానవుని మట్టితో చేసిన విధానం కూడా బైబిల్లో తప్పకి ఎక్కడ మీరు చూడలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి మానవులు దారి తప్పిపోయినప్పుడు వాళ్ళని పట్టుకొని నడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఇప్పుడు యూదులు ఆ వేరియేషన్ ఆమె చూపిస్తుంది. అప్పుడు యేసు ప్రభు ఎవరో? యేసు ప్రభు ప్రణాళిక ఏంటి?
ఏ విధము చేతనని ఈ ఆత్మను పరమునకు చేర్చాలి, ఆమెకు ఒక దారి చూపించాలి, నేను జీవజలం ఇవ్వాలి. జీవజలం అంటే రక్షణ లేదా పరిశుద్ధాత్మ, దేవుని వాక్యానుసారమైన జ్ఞానం, అది ఇవ్వడం కొరకు ఆయన ప్రయాస. అలాగే వాళ్ళ మధ్య ఎన్కౌంటర్ జరుగుతుంది, డిస్కస్ అవుతుంది. అలాగే వెళ్తున్న కొద్ది రెండవ స్టేజ్లోకి ఆమె వచ్చింది. 19వ వచనం చదవండి. అప్పుడు ఆ స్త్రీ అయ్యా, అయ్యా అంటే వైఎస్ఆర్ గుర్తొచ్చాడండి ఆయన అంటే మరి ఓకే చెప్పండి. అయ్యా, నాలుగోది రెండో స్టేజ్ ఏంటంటే మొదట మానవుడిగా ఒక జాతి యొక్క చూపించి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటుంది, ఒక ప్రవక్త. రెండో మెట్లకు వచ్చాడు. సమాజం అలాగే అర్థం చేసుకుంటే నెమ్మదిగా యేసుప్రభు దగ్గరికి వస్తుంది. అక్కబెట్టిన మీటింగ్లు ఏమి అర్థం కావు. ఇప్పుడు విత్తనాలే వెళ్తున్నాయి, ఒకరోజు మొలకలు మనకు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ప్రవక్తవని, ప్రవక్త అంటే దేవుని కింద స్థానం, అంతే కదా. ఎంతోమంది యేసుప్రభు మనిషి అని, విదేశీ దేవుడని, మత సంబంధాన్ని ఎన్నో అన్నా, కుల సంబంధం అన్నా, ఇప్పుడు ఒక స్టాండర్డ్లో ముందుకు వచ్చారు చాలామంది. ఇప్పటికీ యేసుప్రభు కూడా ఒక దేవుడు అనే స్టేజ్కి. ఇస్లాం సోదరులు దేవుని కుమారుడు దగ్గర ఆగారు. ప్రవక్త ఒప్పుకుంటారు 100%, దేవుని కుమారుడు దగ్గర ఆగారు. రేపు వీళ్ళు వాళ్ళు కలిసి యేసే దేవుడు అని చెప్పి రాబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యేసు దేవుడు అని బైబిల్ అంతా సాక్ష్యం ఇస్తుంది. ఏంటి యోహాను సువార్త 1:1 వాక్యమే దేవుడు, ఆ వాక్యమే శరీరానికి వచ్చాడు. రామపత్రిక 9:6 పితరులు వీరు వారు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు అంటాడు. 1 యోహాను పత్రిక 5:20 సత్యవంతుడైన దేవుడు అంటాడు. హల్లెలూయా. తిమోతి పత్రిక 2:13 మహాదేవుడు మన రక్షకుడు అంటాడు. యెషయా 9:6 బలవంతుడైన దేవుడు అంటాడు. ఎత్తుకుండిపోతే చాలా మొత్తం పత్రికలన్నింటిలో యేసు కనిపిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈమె రెండో స్టాండర్డ్కి వచ్చింది. ఏమని? ఈయన ఒక ప్రవక్త. ఇంకా డిస్కస్ జరుగుతుంది. యేసుప్రభుని అలా వెంబడిస్తుంటే మేరక్క మీటింగ్లకు అలా వస్తుంటే మూడో స్టేజ్లోకి వస్తారు. 25వ వచనం. ఆ స్త్రీ యేసుప్రభుతో ఏమంటుంది? క్రీస్తు అనబడిన మెస్సీయ అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే ప్రతిష్ఠించబడి భూలోకానికి వచ్చిన వాడు. మనం ప్రతిష్ఠిత కార్యక్రమాలు చేసుకుంటాం కదా. ఏంటి? పాప సంఖ్యత నేలగానిది పాపాని ధర్మాంత కృపాని నాలుగు దాని ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవాన్ని ప్రదక్షిణ చేస్తుంటాం. ఇక్కడేంటి? ప్రతిష్ఠిత అంటే పరలోకంలో నిర్ణయించబడి, పరలోకంలో ప్రతిష్ఠించబడి ఒక కార్యనిర్వహణ, భూలోకంలో ఒక యజ్ఞ పురుషుడిగా మానవ జాతి రక్షణ కొరకు భూలోకాలకు వస్తున్నటువంటి రక్షకుడిని గుర్తిస్తుంది. అక్కడ ఒక అండర్స్టాండింగ్ మనం తీయాలి. ఆ 25లో నీవు మెస్సీయవు అని చెప్తుందా? బైబిల్ అంతలో యేసు ప్రభు నేను మెస్సీని లేదా నేను క్రీస్తునని ఆ ఒక్క స్త్రీ దగ్గర చెప్పాడు, ఎక్కడ చెప్పలేదు. దేవునికి స్తోత్రం. నిజానికి యేసు ప్రభు ఒక్క ఆత్మ గురించి కూడా ప్రయాసపడ్డాడని, కేవలం ఆత్మ కోసం. ఎందుకంటే ఆత్మ వెనకత ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ఒక మేరక రక్షణ ఇంత 100 మంది పాస్టర్స్కి, పాస్టర్ల సంఘాలకి, ఏజెన్సీ ప్రాంతాలకి ఇంత రక్షణ వెనకత దాగి ఉంది. దేవుని ప్రాణాలకు ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు ఏంటి. కాబట్టి అలాగంటే ఈ సువార్త చేస్తున్నప్పుడు ఏమనుకుంటారు? అక్కడ కూడా అపార్థం చేసుకోవచ్చు. మనల్ని అర్థం దైవ సేవకులను అపార్థం చేసుకున్నారు. ఎన్నో నిందలు వేసేవారు, ఎన్నెన్నో కొట్టేవారు, తిట్టేవారు, కొన్నిసార్లు చంపేవారు కూడా కనిపిస్తున్నారు సమాజంలో. అంటే ఈ సభలో మనం పెట్టింది ఒక ఉద్దేశం, ఒక పర్పస్, వాళ్ళు అర్థం చేసుకుంది ఇంకో పర్పస్. ఒకసారి సంఘ సంస్కర్త ఇలాంటి సభ పెట్టి, ఇలాంటి 2 గాజు సీసాలు పెద్దవి పెట్టి, ఒక దీంట్లో వాటర్, ఒక దీంట్లో సారా పోసాడంట. అందరూ చూస్తున్నారు. చూస్తున్నప్పుడు రెండింట్లో 2 వానపాములు వేశాడు. చక్కగా 2 ఆడుతూనే కాసేపటికి సారాలో ఉన్నది చచ్చిపోయింది, వాటర్లో ఉన్నది స్విమ్మింగ్ చేస్తుంది, బాగా ఆడుకుంటుంది. ఈ డెమోని బట్టి, ఈ సిస్టమ్ బట్టి మీకు ఏమర్థమైందో ఎవరైనా ముందుకు వచ్చి ఒకరు చెప్పండి అంటే ఒక అబ్బాయి ఎవరు వచ్చి లేచాడు. సార్ నాకు బాగా అర్థమైంది అని చెప్తా అన్నాడు. మైక్ పట్టుకున్నాడు. సోదరి మనలారా, ఇది బాగా గమనించారా? సారాలో చచ్చిపోయింది, వాటర్లో బ్రతుకుంది. సారా అనేది ఇదివరకు పెద్దవాళ్ళు పురుషులే తాగేవారు. ఇక మీదటి నుండి స్త్రీలు తాగాలి, పిల్లలు తాగాలి, వృద్ధులు తాగాలి అంటున్నాడంట. సంఘ సంస్కర్త అవాక్ అయిపోయాడు. ఈ బిడ్డకి ఏం అర్థమైంది, ఏం బోధిస్తుందని. ఎందుకనే బాబు అలా తాగమని ఏంటో చెప్పు రీజన్ అన్నారు. సారా తాగితే కడుపులో పురుగులన్నీ చచ్చిపోతాయి అన్నాడు. ఏమర్థమైంది దానికి? సారాలో చచ్చిపోయింది కానీ తాగండి అంటున్నాడు. ఉచిత సలహా అంటే అదే. కడుపులో పురుగులు ఉన్నాయని ఎవరితో చెప్తే పురుగుల మంది తాగి అంటాడండి.
ఉచిత సలహా. కాబట్టి మనం పెట్టిన ఉద్దేశం ఏంటి? ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు రక్షించబడాలి. లోక 19:10 ప్రకారం ఎవరు నశించడం యేసయ్యకి ఇష్టం లేదు, మనకు కూడా ఇష్టం లేదు ఆయన పిల్లలకు. కాబట్టి ప్రతి వ్యక్తి తప్పకుండా మోక్ష సిద్ధి పొందాలి. నా హన్యతే హన్యమానే శరీరే గీతలో ఉంటుంది. శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు. దీని రక్షణ కోసమే తీర్థయాత్ర. నా పుణ్యం ధనధర్మైన కర్మేణ పుణ్యం భవతే నా పుణ్యం ప్రాణధనచ్చ జగత్ పుణ్యము నహి నహి దానము ధర్మ యజ్ఞము కర్మకాండ మోక్షానికి చేర్చదు. నా పుణ్యం ప్రాణధానచ్చ ప్రాణాన్ని దానంగా పెట్టాలి. ప్రజాపతి అయిన దేవుడు ఆత్మస్వరూపుడు యజ్ఞం అవ్వాలి. అది ప్రజాపతి దేవ్య ఆత్మాన మధ్య కుచ్చ ప్రాయశ్చిత్తం అని ఉంటుంది. కాబట్టి ఈ రీతిగా మనం అందులో నుంచి బయటికి తెచ్చి ఎవరు నరకానికి వెళ్ళి నశించకుండా ముందు కుటుంబాలను సెట్ చేసుకోవాలన్నా యేసుకు హృదయాన్ని ఇవ్వాల్సిందే. యేసు ప్రభువు లోబడకుండా ఏ వ్యక్తి తను తాను స్థిరపరచుకోలేరండి, బలపరుచుకోలేరు. 100% గ్యారంటీ. కాబట్టి యేసు ప్రభువుకి లోబడాలి. యేసు ప్రభు హృదయాన్ని ఇవ్వాలి. యేసు ప్రభు ఏం అడగట్లేదు, ముడుపులు ఏం అడగట్లేదు, ఎప్పుడు అడగట్లేదు. ఏమంటున్నాడు? నా కుమారుడు నా కుమార్తె నీ హృదయాన్ని నాకిమ్ము. అది ఘోరమైన వ్యాధి కల, దాన్ని గ్రహించలేవు. దాన్ని సరిచేయాలంటే యేసయ్య మాత్రమే సాధ్యం. ఈ రోజున సమాజంలో యేసు ప్రభువు నమ్మి నక్సలైట్లు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాలు ఎంతమంది మారిపోతున్నారండి. ఈ ప్రపంచం ఎంత క్షేమంగా, ఈ దేశం ముఖ్యంగా క్షేమంగా ఉందంటే అదే కారణం. గుంటూరు ప్రాంతాన్ని మీటింగ్స్ కింద 100 మంది నక్సల కడుపులు తెగిపోయి రౌడీలు లాంటి వచ్చారండి. దైవ సేవకులు పెద్ద మీటింగ్స్ అవి. అక్కడ ఏడిసే కమాన్ గారు, నేను స్పీకర్స్ గారిని ఆశ్చర్యపోయాను. ఆయన నాకు ఇన్స్పిరేషన్. చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆయన చూశాను. ఆయనతో నేను పోస్టర్లో చాలా ఆశ్చర్యపోయాను. ఆయన చాలా జ్ఞానవంతుడు, చాలా డైనమిక్ స్పీకర్, ఛాలెంజింగ్ స్పీకర్. ఎడిసన్ చాలా మంది తెలుసు. ఎడిసన్ మన పిల్లలు ఎవరో తెలుసా? స్టీవెన్సన్ గారు, పాల్సన్ గారు, ఇంకా. కాబట్టి అంత అద్భుతమైనటువంటి సేవకుడు. ఆయన ఏదో పాస్టర్లో చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అక్కడ మంచి డేరింగ్ పాస్టర్ గారు అక్కడ ఉన్నారు. కొడుకు మంచి డైనమిక్. చాలా పెద్ద సభలు ఓపెన్గా అవన్నీ పురాణాలు కానీ అన్ని స్టేజ్ మీద పెట్టి మాట్లాడాం. ఎవరు కూడా అడగలేదు ధైర్యం చేసి. అదొక కాలం, ఈ కాలం వేరు. కానీ ఇక్కడ ఈమె 2వ స్టాండర్డ్లోకి వచ్చారు. ఫస్ట్ మానవుడు అనుకొని ఒక సామాన్య మానవుడిగా యేసు ప్రభుని గుర్తించింది. రెండవసారి ప్రవక్తగా గుర్తించింది ఆమె. 3వ స్టాండర్డ్లో మెస్సీగా. ఇప్పుడు 29 చదవండి. అంటే యేసయ్యకి తెలియంది ఏమీ లేదు. మనం ఎవరి కళ్ళు అయినా కప్పొచ్చు, కానీ యేసు కళ్ళు కప్పలేము. ప్రతిదీ తేటగా ఆయనకి కనిపిస్తుంది. ఆమె ఒక సాక్షిగా మారిపోతుంది. ఈయన ఎవరని? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీరు చూడుడి. ఒక విషయాన్ని నాకు పరిచయం చేస్తుంది. ఈయన మానవుడు అనుకున్నాం ప్రవక్తగా. ఆయన ఎవరంటే ఈయన క్రీస్తు కాడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు అంటే భూలోక నామం, క్రీస్తు అంటే పరలోక నామం. ఈ రెండు కలిసి యేసు క్రీస్తు. ప్రపంచంలో సర్నేం లేని పేరు యేసు ప్రభువే. అంతేకాదు యేసు క్రీస్తుని ప్రపంచంలో ఎవరు ఆ పేరు పెట్టుకోరు. ఎక్కడైనా చూడండి, అమెరికన్ హాస్పిటల్ పుడితే మేరీ అని, మరి అని అండి, ఇకపోతే యేసు అని పెడతారు. కానీ యేసు క్రీస్తు అని ఎవరు పెట్టరు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. ప్రత్యేకంగా ఆయన ఒక కార్యనిర్వహణ కొన్ని లోకానికి ఒక స్టాండర్డ్ దాటి ఇప్పుడు ఎన్నో స్టేజ్కి వచ్చారు ఆమె? 4. ఇక లాస్ట్ వస్తున్నాం, 42వ వచనం. చప్పట్లు కొడదాం ఒకసారి. ఈయన నిజముగా లోక రక్షకుడు. దేవుడు లోకముని ఎంతో ఆ ప్రేమకి వచ్చిన బహుమానమే ప్రభు అని యేసు చరణం. ఈ లోకంలో ఆయన పుట్టడం చాలా మంది ద్వేషిస్తున్నప్పటికీ ఒక సంగతి గుర్తించండి. 3 మత గ్రంథాలు అన్నాను కదా, హిందూ, ఇస్లాం, క్రిస్టియన్. ఇందులో దేవుడి పదం ఉంటుంది. ఏంటి? భారతీయ హిందూ గ్రంథాలైనటువంటి అష్టాదశ పురాణాలు 18లో భవిష్య పురాణం మీరు చూస్తే ఫస్ట్ పేజీలో ఆదాము చరిత్ర ఉంటుంది. ఆదాము చరిత్ర. 100 పేజీ 101, 110కి వస్తే నోవహు చరిత్ర. నోవహుకు 3 కుమారులు, హాము, సేము, యాపెతు, 3 భార్యలు. వీళ్ళంతా కలిసి ఒక బిల్డ్ చేశారు. ఏంటి? 3 అంతస్తుల. ఇది ఎక్కడ చెప్తున్నా? బైబిల్లో మీకు తెలుసు, 6-7 అధ్యాయాలు భవిష్య పురాణం చెప్తున్నాను మీకు. అందులో కొద్దిగా ముందుకెళ్తే 2 ముఖ్యమైన విషయాలు, అంతా చెప్పను, 2 సంగతులు చెప్తాను. అందులో ఏముందంటే భారతదేశంలో ఉన్న గ్రంథం అది. యేసపుత్రం చామాం కుమారి విద్య గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మశ వక్తారం మసీహం సమాగత.
దైవ కుమారుడు కన్యగర్భంలో పుడతాడని తెలుసుకుంటే ఆయన పాపులు నీతిమంతులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. పర్పస్ వస్తే కన్యగర్భంలో పుట్టే వాళ్ళు 9 మంది ఉన్న దేశంలో అనొచ్చు. కానీ ఆ పక్క పేజీలు ఏం చేశాడంటే దేవుడు ఏం రాయించాడంటే ఈసమూర్తి ప్రాప్త శివకారి ఇస్తేకేమో ఈసు మసీవ్ నా ప్రశ్న యేసుక్రీస్తు అనే పేరుతోనే పుడతాడు. చప్పట్లు కొడదాం. ఒక అద్భుతం అది. ఏసుతో మాకేం సంబంధం? విదేశీ దేవుడు అందరూ ఉన్నారు, పుట్టలేదు అందరూ ఉన్నారు, కానీ క్రీస్తాకమైన డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు, డేట్ ఆఫ్ డెత్ రాస్తారు. ఈ యాంగిల్ ఉంది, ఆ యాంగిల్ ఉంది. యేసుప్రభు పెళ్ళయింది, దేశానికి వచ్చి చచ్చిపోయింది. అయితే ఎక్కడేంటి కాశ్మీర్లో ఒక సమాధి కట్టారు. యేసుప్రభు భార్య, కొడుకు, ఆయన అని 3 సమాధులు. ఇంకోటి అంటే ఏసైనాడు లేడు పుట్టలేదు అంటాడు ఇంకోటి. అలాగా 7 దేశాలు 5 దేశాలు ఆయన సమాధులు కట్టారు యేసుప్రభుకి. పెళ్ళయిందని 7 కొడుకులని, 3 కొడుకులని ఒకడు, కూతుర్లు ఉన్నారని ఒకడు. ఏంటి యేసుప్రభు అంటే ప్రేమ? యేసుప్రభు నిజానికి 5 దేశాల్లో అలా చనిపోయి ఉంటే ఆయన దేవుడు అలాగైనా సరే ఒక వ్యక్తి ఒక దగ్గర పుడతాడు, ఒక చచ్చిపోతాడు. 5 దేశాలు ఎందుకు చనిపోతాడు? కానీ యేసు ప్రభు సంగతిని భవిష్యత్ పురాణం హిందూ దేశంలో రాయబడిన సంస్కృత భాషలో ఉన్న గ్రంథంలో రాయబడింది. అరబిక్లో రాయబడిన ఖురాన్ గ్రంథం ఏంటి అరబిక్. అందులో 114 అధ్యాయాలు, 6327 వచనాలు, 1,24,000 మంది ప్రవక్తలు అందరూ పాపులని చెబుతూ యేసు ఒక్కడే పరిశుద్ధులని ఖురాన్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏంటి 37 అధ్యాయాలు 96 సార్లు ఉంది యేసు పరిశుద్ధులని. ఖురాన్ బాగా పరిశీలన చేస్తే 6 రకాల ఖురాన్స్ చదివాం మేము. గుండాబత్తిన దేవదాన గారు మాకు నేర్పించారు ఆ స్టడీస్. ఓకే, కాబట్టి ఇప్పుడు అందులో యేసు ప్రభుని బైబిల్ కంటే ఉన్నతంగా చూపిస్తారు. రుహుల్లా దేవుని ఆత్మ ద్వారా మరియమ్మ గారు గర్భం ధరించటం, యేసు ప్రభుని లోకానికి ఇవ్వటం. యోసేపు అనే ప్రధానం కూడా అక్కడ కనబడదు. ఆయన చిన్నప్పుడే 12 సంవత్సరాలు చిన్న బాలుడిగా ఉన్నప్పుడే, అంటే చేతిలో ఉన్న పిల్లాడే మాట్లాడతాడు ఊరందరితో. ఖురాన్ గ్రంథంలో 12 సంవత్సరాలు వచ్చినప్పుడు శాస్త్రుల పరిచయంతో బైబిల్లో ఉంటుంది డిస్కస్. కానీ అందులో మాత్రం మట్టితో పక్షులు చేసి అని ఊదగానే జీవం వచ్చి ఎగిరి వెళ్తుంటాయి. ఎవరు జీవాధిపతి అంటే దేవుడే. జీవం పోసేవాడు దేవుడు. కరోనాను కోవిడ్ని దాటి మనం వచ్చాం. దేవుడే మనకు జీవాన్ని ఇచ్చారు. ఇప్పుడైనా మారాలని కొందరికి, ఇప్పుడైనా రక్షించబడాలని కొందరికి ఒక చాయిస్. కాబట్టి ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి. ఏదో బలవంతులు జ్ఞానవంతులు అన్ని జాగ్రత్తలు బాగా తీసుకున్నాం, అన్ని ఆయుధాలు బాగా వాడుకున్నాం, మంచి ఆహారం తిన్నామని కాదు. అంత పొల్యూషనే, కానీ దేవుని కాపుదల మనం బ్రతికిస్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చినట్టు ఈ అవకాశాన్ని రక్షించబడాలి. ఆత్మకి నరకానికి వెళ్తే 1 వే ట్రాఫిక్, వెనక్కి వచ్చేద్దామంటే అవ్వదు, మళ్ళీ అక్కడ లాక్ అయిపోవటమే. కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే ప్రభువుని తెలుసు, సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి, స్టడీ చేయాలి. సృష్టిని చేశాడా కాదు ఈ దేవుడు, నమ్ముతున్న దేవుడు, ఆయన పరిశుద్ధుడా కాదా, ఆయన స్టేట్మెంట్ వాళ్ళకి ఇచ్చాడా, ఈ జీవరాశులన్నింటినీ ఆయనే చేశాడనే సంగతిని ఒక గమనించి నమ్మాలి. అందుకే ఏమంటుంది, నిజముగా అయినా ఆమె ఒక్క మారి ఏం చేసిందని ఊరంతటిని తీసుకొచ్చిందండి. సమరిస్తేని ఎప్పుడు తక్కువగా మాట్లాడద్దు. ఆమెకు ధర్మశాస్త్రం తెలుసు, మా పితరులు దీనికోసం ఎదురు చూస్తున్నారని తెలుసు అని చెప్తుంది. మీరు వస్తారని క్రీస్తని మెసేజ్ వస్తారని మాకు తెలుసు అంటుంది యేసు ప్రభుత్వ డిస్కస్లో. ఎన్నో సంగతులు ఆమెకు తెలుసు. అందుకే అంచెంచెలుగా ఆమెకు వచ్చి ఊర్లోకి వెళ్ళి చెప్తే ఊరంతా ఎందుకు వస్తారు, పనికి వాళ్ళని పో అంటారు కదా, తక్కువగా అంతనేశ్వరం అలా బోచేస్తే. ఆమె మీద ఒక గౌరవం ఉంది. అందుకు చెబితే ఊరంతా వచ్చారు. ఏమంటున్నారంటే, ఈయన నిజముగా నీ మాట కాదమ్మా, మేము కల్లారా చూసాం, ఈయన నిజముగా లోకరక్షకుడు. ఆయన రక్షణ ఎంత గొప్పదో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి వెనకొద్దాం. ఫస్ట్ ఆయన ప్రామిస్డ్ సేవియర్, వాగ్దాన పుత్రుడు, వాగ్దాన రక్షకుడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదివితే ముగిస్తాను నేను. ఎందుకు వచ్చాం? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు, అంటే వైరం అంటే ఫైట్, గొడవ. ఇక్కడ స్త్రీ అనేది స్త్రీ సంతానం అంటే యేసు యొక్క రక్షకుని గురించి చెప్తున్నారు. యేసు తల్లి మరియ గురించి కనెక్షన్ చేస్తూ నీకును స్త్రీకిని యేసు ప్రభు, అది అన్న దగ్గర కింద పుట్టినట్టు చూడండి, ఆయన అని ఉంటుంది. యేసు గురించి రాయబడింది. కాబట్టి ఏంటి రోమపత్రిక 16:20 ఏముంటుంది, యేసు సాతానుని మన తాళ్ళ కింద ఏం కొడతాం, చితక తొక్కడం, సూపర్లేటివ్ డిగ్రీ. ఏంటి కొట్టండి, చితక కొట్టండి, సాగు కొట్టండి అంటాడు కదా. ఎందుకని? సైతాను ఆయన కొట్టడం ఒక ఎత్తు అయితే మన ద్వారా కూడా సైతాన్ని ఓడించగల యేసుకు మన హృదయాన్ని ఇచ్చినప్పుడు, యేసుకు లోబడినప్పుడు, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ ఎద్దు నుండి శాంతులు 28:1 దుష్టుడు ఎవడు తరమకుండానే నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు నీ దగ్గర వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఆ రీతిగా ఇస్లాం గ్రంథంలో యేసు ప్రభువు ఔన్నత్యత ఉంది.
భారతదేశంలో భవిష్య పురాణం ఏ ఔన్నత్యత ఉంది? ఈ 3 గ్రంథాలు చూడండి, 3 రకాల భాషలు, వివిధ కాలాలు, వివిధ వ్యక్తులు, వివిధ దేశాలు. ఆయన ఒక్క యేసు గురించి రాశారంటే ఆయన ఎవరై ఉంటారండి? సాక్షాత్తు లోక రక్షకుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం, సామాన్యుడు కాదు ఆయన. డాక్టర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీ ఏంటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామ్జీ సత్కల్ భీమాబాయి యొక్క 14వ సంతానం. ఆయన భారత అతిపెద్ద రాజ్యాంగానికి కర్త ఏంటి. ఆయన ఎంఏ పిహెచ్డి డిఎస్సి ఎల్ఎల్డి జేపీ భారత్లా ఆయన హైయెస్ట్ డిగ్రీ. ప్రపంచ మేధావులను సెలెక్ట్ చేస్తే కార్ల్ మార్క్స్ ఫస్ట్, లెనిన్ సెకండ్, థర్డ్, డాక్టర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావుల్లో ఒకడు. ద రిలీజ్ ఆఫ్ ది హిందూయిజం అని హిందూ మతం చిక్కుముల పుస్తకం రాశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేదురుమల్ జనరల్ రెడ్డి కాలంలో 18 లక్షల రూపాయలు ఇచ్చి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రింట్ చేసింది. అందులో ఎవరు దేవుడు కాదు, బైబిల్ దేవుడు దేవుడు అన్నారు ఆయన. దేవునికి స్తోత్రం. అంతకంటే ఎవరు చెప్పాలండి సమాజానికి? అంత విజ్ఞానవంతుడైన ఆయన చెబితే ఇంకా నమ్మకపోతే? సర్వేపల్లి రాధాకృష్ణ మార్క్స్ వార్తలు తెలుగులోకి అనువదించిన వ్యక్తి. ఆయన తీసేసి ఆయనదే కదా అనుకుంటా, ఏంటి. రామకృష్ణ పరమహంస గారు యేసుప్రభు ప్రత్యక్షమైన తర్వాత అన్ని దేవాలయాలు వదిలేసి కాళికమాత వెళ్లకుండా యేసుప్రభు దేవాలయం పట్ల గౌరవ భావాలు పెరిగాయని చెప్పారు. ఆయన శిష్యుడు శ్రీ స్వామి ఇలా చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉంది, ఇక్కడ సమయం లేదు, తక్కువే ఉంది కాబట్టి మనం అర్థం చేసుకున్నాం. ఆయన ప్రామిస్డ్ సేవియర్, వాగ్దాన రక్షకుడు, పరలోకం నుంచి పంపబడిన వాడు. 3:15 ఏదైతే దేవుడు చెప్పాడో అది యెషయా మరలా 7:14 చెప్తుండు. కాబట్టి దేవుడు తానే ఒక సూత్రం మీకు చూపుని 7:14 యెషయా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు. మత్తయి 1:21 దాన్ని రిపీట్ చేస్తున్నాడు మత్తయి సువార్తికుడు. ఆయన పుడుతున్న విధానం కన్య గర్భంలో పుడతారన్న సంగతిని అక్కడ చెప్తున్నాడు. 9 ఏలియనగా మనకు శిశువు అమ్మ ఏటాను సార్. యెషయా గారు చెప్తున్నప్పుడు యేసుప్రభు పుట్టలేదు. యేసుప్రభు పుట్టక ముందు 740 సంవత్సరాల ముందు యెషయా చెప్తున్నాడు. ఏమని చెప్పాలి? శిశువు పుట్టును అనాలి ఫ్యూచర్ టెన్స్లో. కానీ పాస్ట్ టెన్స్లో చెప్తున్నాడు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింప. బాబో ఏం చెప్తుందంటే దేవుని మాట శిలాశాసనం చెప్పాడంటే జరిగిపోదు. లోకస్వార్థం 1:37లో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానీ అర్థం 100% జరిగిపోద్ది. నీకు వాగ్దానం ఇచ్చాడా దేవుడు నెరవేరుతుంది, నీకు కళ ఇచ్చాడా దేవుడు నెరవేరుస్తాడు, నీకు దర్శనం ఇచ్చాడు దేవుడు నెరవేరుస్తాడు. నువ్వేం కంగారు పడలేదు, యేసు పాదాలు పట్టుకుని నమ్మకం ఉన్న అంతే, ఆయన పని ఆయన చేస్తారు. ప్రామిస్డ్ సేవియర్ ఏంటి. మేకా గ్రంథం 5:2లో ఏమంటాడు? బెత్లెహేము ఎఫ్రాతా యోధా గ్రామంలో స్వల్పమైనను ఇశ్రాయేలు నా ప్రజలు ఏలిపోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షమవుతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్యను గురించి చెప్పిన ప్రవచనం అది. మత్తయి సువార్తలకు వద్దాం ఒకసారి. చిన్న విషయం 1:1 చదివి 1:16 చదవండి. ఒక ట్విస్ట్ మనకి వీడిపోతుంది అక్కడ. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి 3 తరాలు చూసుకొచ్చాం. 3:14 అంటే అబ్రహాముకి దావీదు పుట్టలేదు, దావీదుకి యేసు పుట్ట, తరాలు కనెక్ట్ చేస్తూ చెప్పారు. 16 కొద్దాం. 2వ వచనం చదవండి. అబ్రహాము కనెను. ఇక్కడ అంతా మగవాళ్ళకి అంటున్నట్టుంది, అలాగుంటే ఎంత బాగుంది అనుకోవచ్చు. స్త్రీలు మహిళా మండలి డాక్టర్ గ్రూప్ కదా, ఒకటి ఆలోచించండి కదా. పురుషులకి అంటే ఎందుకు పురుషులు మూలం కాబట్టి అక్కడ చెప్పుకొచ్చాడు. ఓకే, అలా చెబుతూ పురుషులకు అన్నట్టు వచ్చి 16 దగ్గరికి రండి. యేసోపు వరకు కనెక్ట్ అయిందా? అతని యందు అంటలేదు, గమనించండి. ఆమె యందు, ఆమె అంటే ఎవరైతే ప్రధానం చెప్పాడో ఆమె యందు క్రీస్తు అనబడని యేసు పుట్టిన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గలతీ పత్రికలోకి వద్దాం. 4వ అధ్యాయం 4-5 వచనాలు. గలతీ అయితే కాలము పరిపూర్ణమైన 5వ వచనమా 4వ వచనమా? 4వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినంటే ఒక దగ్గర ఉన్నవాడు ఒక దగ్గరకు వచ్చారు. 6లో ఉన్నాడు, ఇక్కడ పంపించబడ్డాను నేను. ఒక దగ్గర ఉన్న వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు. చచ్చిపోయాడని వెళ్ళిపోయాడని ఒక అర్థాలే. చచ్చిపోయాడంటే ఇక్కడి నుంచి అక్కడ పోయాడని, వెళ్ళిపోయాడంటే ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాడని, భూమి మీద జర్నీ అని. కాబట్టి కాలం పరిపూర్ణ అంటే ప్రపంచమంతా ఒక లాంగ్వేజ్ ఆర్డర్లోకి వచ్చాడు. ఒక విషయాన్ని ఈజీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇప్పుడు ఇంగ్లీష్, అలెగ్జాండర్ ది గ్రేట్ కాలంలో గ్రీకు ప్రపంచ భాష. కాబట్టి ఒక కాలం వచ్చేటప్పుడు సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను.
అతడు స్త్రీ అందు పుట్టి మనము చదవండి. దత్తపుత్రులము కావాలి. ఆయన స్త్రీ అందు పుట్టి అన్నారేంటి యేసుప్రభు గురించి? ఆయన స్త్రీ ఎవరు? యేసుప్రభు స్త్రీ అందు పుట్టి. మనం ఎవరు పుట్టే? మనం స్త్రీకే కదా. అక్కడే ఉంది కరెక్ట్గా. 1:16 ఎలాగైతే పురుషుల జాతి తీసేసి స్త్రీని తీసుకొచ్చాడో ఇక్కడ ఆయన స్త్రీ అందు పుట్టి అంటే దాని అర్థం ఏంటంటే పురుష సంబంధం లేకుండా పుట్టి అని. ఇది బైబిల్ క్లాస్లో చెప్పే సంగతి. మీకు అంత బేగా అర్థం కాకపోవచ్చు. పురుషుడు లేకుండా స్త్రీ ఎలా పుడతారంటే ఈ సృష్టిలో భూమి ఎలా తిరుగుతుందంటే పెద్ద ప్రశ్న. సూర్యుడు ఎలా తన కాలాన్ని కరెక్ట్గా ఇస్తాడు 8 నిమిషాలు. ఇప్పటి వరకు ముత్తాత నుంచి కాలం ఇంతే. సృష్టి మారలేదు, సృష్టికర్త కూడా మారాడు. దేవునికి స్తోత్రం. అలాగే నడుస్తుంది. అంతేనా? ఇంత సృష్టిని నడిపిస్తున్న దేవుడు ఆయనకి ఇది పెద్ద పనేమీ కాదు. కన్యగర్భంలో పుట్ట రాళ్ళ నుంచి కూడా పిల్లలు పుట్టిస్తాడు అన్నాడు. ఆయన ఏదైనా చేయసమ్మతి. కాబట్టి ఆయన స్త్రీ అందు పుట్టి. ఇదంతా ప్రామిస్డ్ సేవియర్, రక్షకుని యొక్క రాక కొరకు చెప్పిన ముందు వాక్యాలు. ఆయన పర్సనల్ సేవియర్. లూకాసువార్త 1:48. లూకాసువార్త 1:48. వ్యక్తిగతముగా ఆయన ఒక రక్షకుడు. ప్రపంచం అంతటి కొరకు ఇలాగ వస్తున్నప్పటికీ చదవండి. సాక్షాత్తు ఆయన కన్నటువంటి తల్లి మరియమ్మగా చెప్పిన మాట అది. నా ఆత్మ 4 స్టేషన్లు ఒకేసారి వచ్చాయి. ఎవరొక చదవండి. నా ఆత్మ నా రక్షకుడైన అయ్యే అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి మంచి సౌండ్ మీద వస్తుంది. ఓకే, డీజే సౌండ్ ఏంటంటే నా రక్షకుడైన ఎవరు చెప్తుండ్రు? మరియమ్మ గారు ఏం చెప్తుండ్రంటే యేసుని గూర్చి నా రక్షకుడు, నేను కన్నాను తల్లిని నేను ఎక్కువ అనుకోవట్లేదు. కానా పెండ్లి విందులో కూడా బాబు ఈ ప్రాబ్లం వచ్చింది, గ్రాండ్ సక్సెస్గా అటర్ ఫ్లాప్ అవుతుంది, దీన్ని ఎలా చేయాలంటే అమ్మ నాతో నీకేం పైన ఆగండి, నా సమయం ఇంకను. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని సమయం ఒకటి ఉందండి. అపోస్తల కార్యాలు 1:7-8 వచనంలో కాలములు సమయంలో తండ్రి తన స్వాధీనమందు ఉన్నవి, వాటిని తెలుసుకుంటే నీ పని కాదు అన్నారు. ఒక సమయంలో నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు నిరాధారం అయిపోయినా, నీ మీద నిందలు వేసినా, నువ్వు దేనికి గురి అయిపోయినా అక్కడి నుంచి బయటికి తెచ్చి దేశయ్య నువ్వు ఆయనకి నువ్వు చెయ్యందించాలి. పేతురు సముద్రంలో మునిగిపోతే ఏసయ్య నన్ను రక్షించిన చిన్న ప్రార్థన ఆయన న్యూ లైఫ్ ఇచ్చి అద్భుతమైన సేవకు నాంది పలికింది. కాబట్టి ఆయన పర్సనల్ సేవియర్. తిమోతి 1 4:10 పర్సనల్ సేవియర్. ఎవరు? చదవండి. మనుషులందరికీ మరి విశేషముగా మనుషులందరికీ రక్షకుడు. అదే కదా మనకి సేవియర్. మనుషులందరికీ రక్షకుడు. ఎందుకంటే అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. క్రీస్తు జన్మించే పాట ఉంది కదా, లోకాన అందరికి క్రీస్తు ఉదయించే హృదయాన క్రిస్మస్ తాత అడిగిన 4-5 స్కేల్లో కొట్టాలి కీబోర్డ్. చెప్పండి. ఏ మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు ఎవరైతే నమ్మారు వారికి రక్షకుడు. 2 గ్యారెంటీలు ఉన్నాయి యేసు దగ్గర. నమ్మితే గ్యారెంటీగా పరలోకం, నమ్మకపోతే గ్యారెంటీగా నరకలోకం. 2 గ్యారెంటీలు అవి. మార్కు 16:10 అదే కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు. నువ్వు రక్షకుడు ఆయన ఈ లోకానికి. లూకాసువార్త 2:10 ఆ దూత అని దగ్గర ఆగాలి. ఆ దూత చెప్తుంది అనమాట, దూత భయపడి కాకుండా. థ్యాంక్ యూ. చదవండి. ఇదిగో ఏంటండి కందరపాలెం ప్రజలకా అనకాపల్లి ఆర్లోవా? చెప్పండి, మళ్ళీ చెప్పండి. ప్రజలందరికీ యూనివర్సల్ గాడ్. దేవుడు అనేది యూనివర్సల్ ప్రాపర్టీ. ఆ స్టేట్కి గ్రామానికి అలా కాదు. ఏంటి లోకల్ దేవతలు విశ్వ దేవతలు 2 భాగాలు. ఆ చరిత్ర ఇప్పుడు చెప్పడం కావద్దు. కాబట్టి ఇక్కడ ఏమర్థం అవుతుంది? ప్రజలందరికీ కలుగుబావు మహాసంతోషకరమైన సువార్త మానవ దేవునికి స్తోత్రం. ఆ సువార్త దగ్గరే మనం చాలా విషయాలు చెప్పుకోవచ్చు. పుణ్యకాలం ఎప్పుడో పూర్తి అయిపోయింది. నేను టైం పెట్టుకున్నాను ఇక్కడ. ఇంకా లాస్ట్ ఒక మొక్క చెప్పి ముగించేస్తాను. ఏమర్థమవుతుంది? పర్సనల్ సేవియర్, ప్రామిస్డ్ సేవియర్, పవర్ఫుల్ సేవియర్. యోహాను సువార్త 8:46. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనకు సమయం 2 hours ఉంటుంది. ఇదంతా ఫుల్ఫిల్ అవుతుంది. నా యందు పాపం ఉన్నదని యేసు ప్రభు మాట్లాడే మాట ఈ ప్రపంచంలో ఎప్పటి వరకు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేరు. ఒక వ్యక్తి నాలో పాపం లేదనంటే అతను యేసు రక్తంలో కడగబడిన వాడై ఆయన కొరకు నమ్మకముగా 100% జీవించిన వాడే నేను ఉన్నాను. అదే యేసు దయ వలన అని చెప్పాలి.
మొదటి తిమోతి 3:16 కూడా ఇదే కనెక్షన్. చదవద్దు, వెనక్కి వెళ్ళొద్దు, ముందుకు పెద్దాం. కాబట్టి ఆ రీతిగా అన్నాడు. చదవండి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? చాలా 7:46 చదవండి, అదే అధ్యాయంలో 7:46. ఆ బంట్రోతులు ఎవరికైతే డబ్బు ఇచ్చి ఏసు ఏడ్చుకురండి, బండించుకురండి, తీసుకురండి అని పంపిస్తే వెళ్ళారు. గొలుసులు గిలుసులు పట్టుకొని తామ్రపాపారెడ్డి అలా తీసుకొస్తారు, వాళ్ళకి వెళ్దామని, ఈ బాహుబలి అలా తీసుకొద్దామని వెళ్ళారు. యేసు ప్రభు ఇలా మాట్లాడుతుంది కొన్ని మాటలు. ఆ మాటలు అవక్కైతే ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపడి ఈయన ఈ మాటలని జీవితాలు మార్చేస్తున్నాయి, కుటుంబాలు కట్టేస్తున్నాయి, ఓ సమాజాన్ని బాగు చేస్తున్నాయి. ఇలాంటి మాటలు మేము ఎప్పుడు వెళ్ళదు బాబు అనుకొని సైలెంట్గా మళ్ళీ ఆ గొలుసులు పట్టుకొని ఎవడ పంపించారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ చెప్తున్నారు స్టేట్మెంట్ ఏమని, ఆ బంట్రోతులు ఆ మనుషుడైన యేసు ప్రభు వారు మాట్లాడినట్టు ఎవడను ఎన్నడను మాట్లాడలేదనేది. ఎవరు ఎన్నడూ మాట్లాడదని ఒకరితో చెప్తుంటే వాళ్ళు కూడా మాట్లాడాలని లిస్టులోకి వచ్చేస్తారు చెప్పాలంటే. ఆయన మాట ఎలాంటిది? శక్తి కలిగిన మాట. దేవుని స్తోత్రం. అది నీ నోటలో పెట్టాడు. నువ్వు మాట్లాడితే దెయ్యాలు పోతాయి, అద్భుతాలు జరుగుతాయి. యేసు నీ హృదయంలో ఉన్నప్పుడు, యేసుకు నువ్వు హృదయాన్ని ఇచ్చినప్పుడు. ఎందుకు మేరాక అంత కొండల్లోకి ఏంటి ధైర్యం? యేసై ఉన్నాడు అంతే. భాస్కర్ గారు ఉన్నారు, లేకపోతే ఇంత ఉంది యూత్ ఉంది కాదు, కారు బాగా వెళ్తుందని కాదు. యేసయ్య తీసుకెళ్ళి అక్కడ పెడతారు, ఆయన పని ఆయన చేయించుకుంటారు, మళ్ళీ తీసుకొస్తారు. మనం చేసిన పెద్ద మీటింగ్ చాలా లోపలికి వెళ్ళిపోయారు బోర్డర్లకి. ఏంటి ఆ కష్టానికి పాపం 10 రోజులు ఆయన రెస్ట్ తీసుకోక తప్పలేదు. కానీ ఈ రోజున దేవుడు మరలా ఇలాంటి సభకి ఎక్కడ తగ్గేది లేదు, అంత తగ్గరు. యేసయ్య ఆయన ధైర్యం, యేసయ్య ఆయన తండ్రి, యేసయ్య ఆయన గైడ్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మాట్లాడినట్టు ఎన్నడను ఎవడును ఎక్కడను మాట్లాడలేదు. యేసు ప్రభువుని ఎంత గొప్పగా చెప్పాలంటే ఆయన పవిత్రపరిచే మాటలు రెఫరెన్స్ ఇస్తుంటే చాలా టైం పడుతుంది. చివరగా ముగిస్తున్నాను. చెప్పండి, ప్రామిస్డ్ సేవియర్, పర్సనల్ సేవియర్, పవర్ఫుల్ సేవియర్, పర్ఫెక్ట్ సేవియర్. హెబ్రీ పత్రిక 7:26. ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. పవిత్రుడును దేవునికి స్తోత్రం. ఈ మాట గురించి అలాంటే భారతదేశం మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి శ్రీ కృష్ణమేనన్ గారు, ఆయన మేనల్లుడు సుధాకర్ ఫిలాసఫర్. వాళ్ళిద్దరు సంభాషణ చెప్పారంటే ఇంకో 10 నిమిషాలు నడుస్తుంది. ఓకే, మొత్తానికి ఈ మాటను బట్టి ఆయన నమ్మటం, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయండి నెహ్రూ గారికి, ఇదంతా పెద్ద సంగతి. కాబట్టి పవిత్రుడును, నువ్వు నమ్మే రక్షకుడు దేవుడు అంటే ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఆయన క్వాలిటీ ఇలా నేను టీవీలో కనిపించి వెనక నుంచి అప్పారావులకి పక్క నుంచి దొనపోతులో కనిపిస్తే నేను దేవుడిని కాదు, మనిషి అతగదు కాదు. యేసు ప్రభు ఏ కోణములో అయినా దేవుడే. దేవునికి స్తోత్రం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అది కొరింథీ 5:21 ప్రత్యేకంగా చెప్తాను. మన నిమిత్తం పాపి సరేదాకా ఆయన ధరించుకున్నాడు, కానీ ఆయన పాపి కాదు. మన కోసం ఆయన బాప్తిజం పొందాడు, ఆయన పాపి కాదు. నీవు నేను రక్షించబడ్డాలి. కాబట్టి ఆ గొప్ప దేవుడిని ప్రత్యేకత కలిగి జీవించి ఆ మోక్ష సిద్ధి పొందాలని కోరుతూ అక్కడికి మరొకసారి వందనాలు చెప్తే సమయాన్ని ముగిస్తున్నాను.